గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అంజయ్య నగర్లో 50 గజాల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. నాలాను ఆనుకొని భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ కూలడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. వెంటనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. ప్రమాద దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పక్కనే ఉన్న భవనంపై ఆ శిథిలాలు పడటంతో అక్కడ ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అంజయ్య నగర్లో 50 గజాల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. నాలాను ఆనుకొని భవనం నిర్మించినట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బిల్డింగ్ కూలడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై ఆ శిథిలాలు పడ్డాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. ఫుల్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం ప్రమాద దృశ్యాలను చూస్తే అక్కడ నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. సో నిర్మాణ సమయంలో అక్కడ ఎవరైనా కార్మికులు ఉన్నారా? ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అంజయ్ నగర్ లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్నటువంటి ఈ భవనం క్షణాల్లో నేలమట్టం అయిపోయింది. అయితే నాలాను ఆనుకొని నిర్మాణం చేపట్టడంతోనే ప్రమాదం జరిగిందనేది అది కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పడడంతో స్థానికులు భయంతో కూడా పరుగులు తీశారు. అయితే గచ్చిబౌలిలో ఒక్కసారిగా భారీ శబ్దం అయితే వినిపించింది. ఆ వెంటనే దట్టమైనటువంటి దుమ్ము చూస్తుండగానే నిర్మాణంలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం అయితే కుప్పకూలినట్టు అక్కడ స్థానికులు గుర్తించారు. అంజయ్ నగర్ లో కేవలం 50 గజాల స్థలము ఉంది. స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పక్కనే ఒక నాలా ఉంది. ఆ నాలాను ఆనుకొని నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మాణం చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పిల్లర్స్ నిర్మాణంలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించలేదనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. భవనం కూలిన సమయంలో శిథిలాలు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ పై పడడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవత్తు అక్కడ కింద ఎవరు జనం లేకపోవడంతో ఒక ఇంత పెద్ద ప్రమాదం కూడా తప్పినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా అక్కడ భవనం మొత్తం కూడా కుప్పకూలినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయంతో కూడా పరుగులు తీసిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అసలు భవనం కూలిపోవడానికి కారణం ఏంటి? నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా నాలాను ఆనుకొని నిర్మాణం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే అన్ని రూల్స్ కు విరుద్ధంగా ఇప్పటికే హైడ్రా మొత్తం కూడా భవనాలను కూడా నేలమట్టం చేసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో 30, 40, 50 సంవత్సరాల క్రితం భవనాలు అయితే కూలగొట్టినటువంటి హైడ్రా సంబంధించి అధికారులు నాలాను ఆనుకొని నిబంధనల విరుద్ధంగా 7 అంతస్తుల భవనం నిర్మిస్తుంటే హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు అక్కడ స్థానికుల నుంచి కూడా వినబడతా ఉన్నాయి. అక్కడ స్థానికుల వర్షం కూడా అంటే కిరణ్ మీరు చెప్తున్నట్టుగా 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంటే ఆ భవనానికి సంబంధించి అధికారులు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రకరకాల పర్మిషన్స్ ఉంటాయి. సో ఈ పర్మిషన్స్ అన్ని అధికారులు ఏ విధంగా ఇచ్చినట్టు, అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనుకోవాలా? నిజంగా మీరు అన్నట్టు చిన్న గుడిసెలు వేసుకుంటూ చిన్న రేకులు వేసుకుని ఉండేటువంటి నిరుపేద కుటుంబాలపై కూడా కొరడా జులిపించేటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఆకాశాన్ని తాకేలా నిర్మాణాలు నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా అది ఆ బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలు లేకుండా నిబంధనల విరుద్ధంగా కడుతున్నారని జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కూడా ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూసుకోవచ్చు. అక్కడ పక్కన నాలా ఉంది. ఆ నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలోనే 1 లేదా 2 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ అక్కడ 50 గజాలలోనే 7 అంతస్తుల భవనం నిర్మించారంటే అక్కడ క్లియర్ గా అధికారుల నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనబడతా ఉంది. అక్కడ అనుమతులు ఇచ్చారా లేకుంటే అక్కడ డబ్బులు నిజంగా వారి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి తూతు మంత్రంగా అనుమతులు ఇచ్చారా అనేటువంటి అనుమతులు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇక్కడ అదృష్టవత్తు అక్కడ ఎవరు లేని సమయంలో ఆ శిథిలాలు కింద పడ్డాయి కాబట్టి
సరిపోయింది. లేకుంటే అక్కడ ఎవరున్నా కూడా భారీగా ప్రాణ నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఉండేవి. నిజంగా అక్కడ అపార్ట్మెంట్ పూర్తయిన తర్వాత అక్కడ నివాసం ఉన్నప్పటికీ కూడా అక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ఇటువంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నటువంటి వాటిపై నిరోధ జులిపించాలి. అదేవిధంగా ఇక్కడ కస్టమర్స్ కూడా అటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి ఈ వాటిని మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాణ నష్టం అయితే తప్పినప్పటికీ కూడా అక్కడ ఏదైతే బిల్డర్ నిర్లక్ష్యం, అదేవిధంగా అక్కడ అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కూడా కనబడతా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.